शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धेर्भवतु मे सदा। हरि ओं अंदरिकी शुभोदयं। దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన పవిత్రమైన అతి సుందరమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధల్లో ఆదిశంకరాచార్యులు మొదటిలో సాధన చతుష్టయ అంటే ఏంటి అంటే అర్హతలు కావాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరికి? ఎవరి తత్వబోధ నేర్చుకోవడానికి ఆసక్తి ఉందో, అన్ని ఉపనిషత్ నేర్చుకోవడానికి ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళకి ఈ అర్హతలు కావాలి. ఎందుకు కావాలి అంటే అది ఆ అర్హతలు లేవు అంటే బుర్రకి ఎక్కదు. అలాంటి కష్ట విషయం, విచారాలు చాలా కష్టంగా క్లిష్టంగా ఉన్నాయి. అందుకే ఇలాంటి సిద్ధతలు ఉంటే, అర్హతలు ఉంటే మాత్రమే అది ఏమి నేర్చుకుంటున్నామో అది బుర్రకి ఎక్కుతుంది. ఎక్కితే చాలా అక్కడ ఉండాలి. మనకు ఎప్పుడు కావాలో ఆ విచారాలు బయటకు వచ్చి ఉపయోగపడాలి మనకు. అలా కావాలి అంటే ఈ అర్హతలు కావాలి అన్నారు. వివేక వైరాగ్య శమాధి షట్క సంపత్తు, ఆ తరువాత ముముక్షుత్వ, మోక్ష నాకు కావాలి అని తీవ్రమైన కోరిక ఉంటే ఏమేమి నేర్చుకుంటున్నామో ఉపనిషత్తో తత్వబోధ అవి అన్నీ చాలా సులభంగా అర్థం అవుతుంది అని అంటున్నారు. సరే, ఇవి అన్ని అర్హతలు మనకు లేవు అంటే కూడా ఈ అర్హతలు ఏంటో అని తెలుసుకున్న తర్వాత దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. క్షమ. ఇప్పుడు క్షమ అంటే మనకు తెలుసు, ఇప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉండటం. అది మనం ప్రయత్నం చేయొచ్చు. ఓహో, నా మనస్సులో నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి, వద్దు, ఇవి వద్దు అని మనము ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఆ తరువాత మనకు ఏం కావాలి అంటే జీవాత్మ, జగత్తు, ఈశ్వర, ఇవి మూడు విషయాలు. ఏ ఉపనిషత్తు తీసుకుంటే కూడా వేదాంత అంటే ఈ విచారమే, జీవ, జగత్తు, ఈశ్వర. ఇక దీనికి సంబంధం ఏంటి? ఈ అర్హతలను ఎలా పెంచుకోవాలి మనము? మోక్ష అంటే ఏంటి? దానికి సాధన, ఎలాంటి సాధన చేయాలి? ఇదే మన ఈ అధ్యాత్మ ప్రయాణం. ఆ అర్హతలు చెప్పిన తరువాత జీవ గురించి చెప్పారు. అంటే ఆత్మ అంటే ఏంటి అని అన్నారు. అది శరీరత్రయ కాదు, దానికిన్న భిన్నంగా ఉంటుంది. పంచకోశాలు కాదు, మూడు అవస్థలు అవి కూడా కాదు. కానీ సత్ చిత్ ఆనందంగా ఉన్నటువంటిదే ఆత్మ అన్నారు. శరీరత్రయ అంటే ఏంటి, పంచకోశాలు, ఇవి అన్నీ మనము చూసాం. ఇప్పుడు రెండోది జగత్. ఈ జగత్ అంటే ఏంటి అని వివరణ ఇచ్చారు. ఎట్లా అంటే బ్రహ్మ అనేది ఈ చైతన్యము లేదా ప్రజ్ఞ అంటాం. ఇది నిర్వికార, నిర్గుణ, అచల, ఇవి అన్నీ ఉన్నాయి. అంటే గుణాలే లేవు. నిర్గుణ అంటే గుణాలు లేవు.
అయితే సత్ చిత్ ఆనంద అనేది స్వభావం. ఇది కూడా మనము చూసాము. ఏ గుణ లేనటువంటిది ఈ బ్రహ్మ అనే చైతన్యం. మాయ అంటే ఏంటి అని చెప్పారు. బ్రహ్ముడిని ఆశ్రయంగా పెట్టుకొని ఉండటము, సత్వ గుణ రజోతమ ఆత్మిక, ఇవి 3 గుణాలు ఈ మాయకు ఉంది. మనకు మాయ అంటే ఏంటో అని అర్థం అవ్వకపోతే, మనము కనపడే స్థూల ప్రపంచం ఉంది. ఎలా మన స్థూల దేహం ఉందో అలాగే మనకు కనపడే స్థూల ప్రపంచం ఉంది. మనము నేర్చుకున్నాము, మనలో ఈ స్థూల దేహం కనపడుతుంది, సూక్ష్మ శరీరం కూడా ఉంది. అవి ఏమేమి అందులో వస్తాయి అవి కూడా చూసాము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ వస్తున్నాయని చూసాము. అలాగే ఈ ప్రపంచంలో కూడా స్థూల ప్రపంచం చూసేది, సూక్ష్మ ప్రపంచం కూడా ఉంటుంది. మనకు కళ్ళకి కనపడదు. ఆ తరువాత కారణ శరీరం చూసాము. ఈ స్థూల సూక్ష్మ శరీరం ఇవి 2 కూడా కారణ శరీరంలో అవ్యక్తంగా ఉంటుంది. పొటెన్షియల్ ఫామ్ అంటాము. కనపడటం లేదు. ఒక గింజలో మామిడి గింజ తీసుకుంటే కట్ చేసి చూస్తే మనకేం కనపడుతుంది? అయ్యో, ఈ లోపల ఏమీ లేదే అని. కొన్ని రోజులు దాన్ని నాటితే కొన్ని రోజుల తర్వాత ఒక చెట్టు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది ఆ చెట్టు? ఈ గింజ లోపల ఏమీ లేదు అంటే ఏమీ రాదు. ఎందుకంటే శూన్యం నుండి శూన్యం మాత్రమే వస్తుంది. కానీ ఇప్పుడు ఆ చెట్టు వస్తుంది అంటే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చెట్టు పెద్ద చెట్టు అవుతుంది. అది ఎక్కడి నుండి వచ్చింది? ఈ గింజ లోపల అవ్యక్త రూపంలో ఉండింది. ఇప్పుడు వ్యక్త పడుతుంది, అంతే తేడా. అలాగే మన శరీరాలు కూడా, స్థూల శరీర, సూక్ష్మ శరీర, ఇవి 2 కూడా కారణ శరీరంలో అవ్యక్తంగా ఉంటాయి. తరువాత వ్యక్తం అవుతుంది. అలాగే స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, ఇవి 2 కూడా కారణ ప్రపంచంలో అవ్యక్తంగా ఉంటాయి. కనపడటము లేదు, అవ్యక్తంగా ఉండి తరువాత వ్యక్తమవుతుంది. స్థూల ప్రపంచ వ్యక్తమవుతుంది అంటే సూక్ష్మ ప్రపంచ తయారైన సృష్టి అయిన తరువాతనే స్థూల ప్రపంచం. ఈ కారణ ప్రపంచానికి పేరు మాయ. మన గ్రంథాల్లో చెప్పేది దీనికే పేరు మాయ. అంటే ఒక గింజ అలాగే అనుకోండి. కారణ శరీరం ఒక గింజ, కారణ ప్రపంచం ఇంకొక గింజ. కారణ శరీరంలో మన స్థూల శరీర, సూక్ష్మ శరీర, ఇవి 2 కూడా అవ్యక్తంగా ఉంటాయి. అలాగే కారణ ప్రపంచం అనే మాయ, ఇందులో సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం, ఇవి 2 కూడా అవ్యక్తంగా అందులో ఉంటుంది. మన ఆధునిక విజ్ఞానులను అడిగితే ఒక్కరోజు బిగ్ బ్యాంగ్ దో పెద్ద సౌండ్ వచ్చిందంట, తరువాత ప్రపంచం వచ్చింది అంటారు. దాని వెనక ఏముండింది? దాని వెనక ఏమైనా ఉండాలి కదా. ఎక్కడి నుండి సడన్గా ఎక్కడి నుండి పడుతుంది? అది ఇంకా సంశోధన చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ మన గ్రంథాలు, మన వేదాలు, ఉపనిషత్తులు ఎప్పుడో చెప్పాయి. ఏమున్నాయి అంటే ఆ చేతన, బ్రహ్మ అనే చేతన ఎల్లప్పుడూ సత్ కదా. సత్ అంటే భూతకాల, వర్తమాన కాల, భవిష్యత్ కాలంలో ఉన్నటువంటిది, ఎల్లప్పుడూ ఉన్నటువంటిది సత్. అది బ్రహ్మ లేదా మూల చైతన్య అనొచ్చు. ఇప్పుడు మనకు తెలుసు మూల చైతన్య, నిర్గుణ, నిరాకార ఇవి అన్ని. కానీ ఈ ప్రపంచాన్ని చూస్తే రోజుకి రోజు మార్పులు ఉన్నాయి. క్షణ క్షణ మార్పు ఉంది. మనలో చూస్తే క్షణ క్షణ మార్పు ఉంటాయి. ఈ మార్పు లేనటువంటి బ్రహ్మ ఇలాంటి ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు అని ప్రశ్న వస్తుంది. అప్పుడు మాయతో కలిపి చేశాడు. బ్రహ్ముడు మాత్రమే ఏమి చేయలేడు. ఎందుకంటే ఆయన నిర్గుణ, నిరాకార, అచల, ఊరికే ఉంటాడు. మన వెహికల్లో పెట్రోల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఉంటాడు అంటే అది పురుషాని కాదు. ఏది చెప్తే కూడా సరియే, కానీ మనకు అది అలవాటు ఉంది కాబట్టి అలా చెప్తున్నామంతే. లింగభేద ఏమీ లేదు అక్కడ. మాయతో కలిపి ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు.
కానీ ఈ మాయ అనేది బ్రహ్ముడిని ఆశ్రయంగా పెట్టుకొనియే ఉంటుంది. బ్రహ్ముడు లేడు అంటే ఆ మాయ కూడా లేదు. బ్రహ్ముడు లేడు అని అవదు, మాయ లేదు అని అవుతుంది. మాయ నాశం అవుతుంది. ఎలాగిక్కడ మనకు ఆత్మ అనాత్మ అన్నామో అలాగే ఆ బ్రహ్మాండంలో కూడా అలా ఉంటుంది. అది తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈ ప్రపంచ సృష్టి గురించి ఏం చెప్పారు అంటే, మాయ అనేది 3 గుణాలు, మాయకి 3 గుణాలు ఉంటాయి: సత్వ, రజ, తమ. సత్వ అంటే ఏదో చూసి గ్రహించడం, నేర్చుకోవడం అని కూడా ఉంటుంది, జ్ఞానవృద్ధి అని ఉంటుంది, ఊరికే చూడటం కూడా అంటే గ్రహించడం, ప్రపంచాన్ని గ్రహించడం. రజోగుణ అంటే దాన్ని చూసియో విని ఏదో ఒక జ్ఞానం వచ్చింది, దానికి ఒక రెస్పాన్స్, ప్రతిక్రియ ఇవ్వడము రజోగుణ. తమోగుణ అంటే మనకు రెస్ట్ తీసుకోవడం. రెస్ట్ తీసుకోవాలి, నిద్ర రావాలంటే అక్కడ తమోగుణ ఉండాలి. అందరిలో ఈ 3 గుణాలు ఉంటాయి. మాయలో ఈ 3 గుణాలు ఉంటాయి. అలాంటి మాయ నుండి ఆకాశం వచ్చింది. ఇక్కడ సూక్ష్మ ప్రపంచ, దీని గురించి చెప్తున్నారు. సూక్ష్మ పంచమహాభూతాలు మాయ నుండి మొదటిలో ఆకాశ, తరువాత వాయు, అగ్ని, జల, పృథ్వీ, ఇలా సృష్టి అయినాయి. ఒక్క భూత కూడా ఒక్క క్షేత్రంలో పనిచేస్తుంది. ఇది ఆకాశ అనేది శబ్ద, వాయు స్పర్శ. స్పర్శ అంటే మనకు టచ్ చేసి మనకు గ్రహిస్తాం కదా, ఓ ఇది బాగా మెత్తగా ఉంది, ఇది రఫ్గా ఉంది అని, అలాంటి గ్రహించడం. ఆ క్షేత్రంలో వాయు పనిచేస్తుంది. రూప, అగ్ని అనేది రూప, ఇది జల అనేది రస, తర్వాత పృథ్వీ అనేది గంధ అంటే వాసన చూడటం. ఈ సత్వగుణ మాత్రమే, అంటే ఈ పంచమహాభూతాల్లో కూడా సత్వగుణ, రజోగుణ, తమోగుణ ఉంటుంది. ఎందుకు? మాయ నుండి వచ్చిన ఈ పిల్లలు, పంచమహాభూతాలు మాయకి పిల్లలు అనుకుందాం, అక్కడి నుండి వచ్చింది కదా. అయితే ఈ 5 పిల్లలకి కూడా సత్వ, రజ, తమ గుణ ఉంటాయి. ఇప్పుడు సత్వగుణ మాత్రమే, సత్వగుణ విభాగం తీసుకుంటే జ్ఞానేంద్రియాలు సృష్టి అవుతున్నాయి సూక్ష్మ రూపంలో. స్థూల కాదు, సూక్ష్మ అంటే వినే శక్తి, చూసే శక్తి, ఇవి అన్ని సృష్టి అవుతుంది. ఏ విభాగం? సత్వగుణ విభాగం. అన్ని పంచమహాభూతాలు ఒకటొకటి ఒక్క జ్ఞానేంద్రియాన్ని సూక్ష్మంగా సృష్టి చేస్తున్నాయి. ఇవి అన్ని కలిపి 5 పంచమహాభూతాల సత్వగుణ విభాగాన్ని కలిపి అంతఃకరణ సృష్టి అవుతుంది. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాన్ని అంతఃకరణ సృష్టి అవుతుంది. ఇప్పుడు ఇది సత్వగుణ డిపార్ట్మెంట్. పంచమహాభూతాల సత్వగుణ డిపార్ట్మెంట్ చూశాము. ఇప్పుడు నెక్స్ట్ డిపార్ట్మెంట్ రజోగుణ డిపార్ట్మెంట్. మళ్ళీ అన్ని పంచభూతాల ఇప్పుడు రజోగుణ డిపార్ట్మెంట్ తీసుకుంటే, రజగుణ అంటే మనము యాక్షన్ చేయడం, ఏదో ఒక కార్యం చేయడం. కార్యం చేయాలంటే కర్మేంద్రియాలు కావాలి. అయితే ఈ రజోగుణ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే కర్మేంద్రియాల సృష్టి చేస్తుంది. ఒక్క మహాభూత ఒక్క కర్మేంద్రియాన్ని సృష్టి చేస్తుంది. ఇంకా అన్ని కలిపి, మొత్తం కలిపి పంచ ప్రాణాలు ఉంటాయి, ప్రాణవాయు అంటాం, పంచ ప్రాణాల సృష్టి చేస్తాయి. ఆ తరువాత తమోగుణ డిపార్ట్మెంట్, ఇది ఒక్క డిపార్ట్మెంట్ మిగిలింది. ఈ తమోగుణ డిపార్ట్మెంట్ని మనము పంచీకరణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ తమోగుణ వల్ల మన స్థూల దేహ, స్థూల ప్రపంచ కనపడేది అది సృష్టి అవుతుంది. అది సృష్టి అవ్వాలి అంటే అక్కడ ఏదో ఒక మిక్స్చర్ కావాలి. ఎలా మనము ప్యూర్ బంగారం అయితే, పరిశుద్ధమైన బంగారం అయితే చాలా మెత్తగా ఉంటుందంట, దాన్ని మనము ఒక గొలుసో ఏది ఆభరణాలు చేయలేము, దానితో కాపర్ మిక్స్ చేస్తాము. అలాగే ఈ పరిశుద్ధమైన పంచమహాభూతాల తమోగుణం నుండి
స్థూల శరీర స్థూల ప్రపంచ సృష్టి చెయ్యలేము. అందుకే అక్కడ మిక్స్ అవుతున్నాయి. మిక్స్చర్ చేసి తరువాత స్థూల దేహ స్థూల ప్రపంచ సృష్టి అవుతుంది. మిక్స్చర్ ఎలాగ అవుతుంది అంటే ఎలా కావాలో అలా మిక్స్ అవ్వలేరు. అది దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక్క మహాభూతాన్ని 2 విభాగం చేస్తారు. సమానమైన 2 విభాగాలు. అంటే ఇది అర్థం అది అర్థం, సగం ఇది సగం అది చేసి ఒక్క హాఫ్ సగం ఇదే పెట్టుకుంటుంది. ఇంకొక పార్ట్ని 4 విభాగాలు మళ్ళీ సమానంగా 4 భాగాలు చేస్తారు. ఒక్క భాగ వాయుకి, ఒక్క భాగ అగ్నికి, ఒక్క భాగ జల, ఇంకా ఒక భాగ పృథ్వీకి ఈ ఆకాశం ఇచ్చేస్తుంది. అలాగే వాయు కూడా ఒక్క హాఫ్ వాయులోనే ఉంటుంది. ఇంకొక హాఫ్ని 4 విభాగాలు చేసి మళ్ళీ మిగతా పంచమహాభూతాల్లో ఇంకా 4 మిగిలాయి దానికి ఇస్తుంది, దానం చేస్తుంది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ దానం అంతా అందరూ తీసుకుంటారు కదా. అయితే ఆకాశంలో ఏముంది? ఇప్పుడు హాఫ్ ఆకాశమే ఉంది. ఇంకా ఒక్క పోర్షన్ వాయు, ఒక్క పోర్షన్ అగ్ని, ఒక్క పోర్షన్ జల, ఒక్క పోర్షన్ పృథ్వీ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఆకాశ అనే మహాభూత పరిశుద్ధంగా లేదు, అంత మిక్స్చర్ అయింది. అలాగే వాయు అగ్ని అన్ని పంచమహాభూతాలు కూడా పరిశుద్ధమైన సన్మాత్రాలు కాదు, ఇప్పుడు తన్మాత్రాలు అవుతాయి, మిక్స్చర్ అవుతున్నాయి. అంటే ఇక్కడ పంచీకరణ అనే ఒక కార్యం ఆయన తరువాత మన స్థూల దేహ స్థూల ప్రపంచ సృష్టి అవుతుంది. ఇది జగత్తు అంటే ఏంటి మనము బైహార్ట్ చేసే అవసరం లేదు. ఆకాశ ఏ కర్మేంద్రియాన్ని సృష్టి చేస్తుంది, వాయు ఏ కర్మేంద్రియాన్ని జ్ఞానేంద్రియాన్ని సృష్టి చేస్తుంది, ఇది తమోగుణ డిపార్ట్మెంట్, అవి అన్నీ అవసరం లేదు. ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నారు. జగత్ అంటే ఇది. అంటే అన్ని ఏ దేహం చూస్తే, ఏ వస్తు చూస్తే, ఏం చూస్తే కూడా అది పంచమహాభూతాలే. ఏ లోకం వెళ్తే 14 లోకాలు ఉన్నాయి అంటారు. ఏ లోకంలో వెళ్తే కూడా అక్కడ ఎవరైనా దేహం ఉంది, దేవతలు కూడా ఉండొచ్చు, ఉంటే అది కూడా పంచమహాభూతాలే. ఇంకా వేరే ఏమి, ఇది తప్ప వేరే ఏమీ లేవు. అలా తెలిస్తే మనకు వేరే వాళ్ళని చూస్తే ఏమి తేడా ఉంది? ఆ శరీరంలో కూడా పంచమహాభూతాలే, ఈ శరీరంలో కూడా పంచమహాభూతాలే. ఏమైనా తేడా ఉందా? నేను ఎక్కువ, నువ్వు తక్కువ, అలాంటిది భావన మనకు రాకూడదు. ఎందుకంటే ఈ విచారం తెలిసిన తరువాత. అలాగే ప్రపంచం అన్నీ కూడా పంచమహాభూతాలే ఉన్నాయి. అయితే ఒక్క గ్లాస్ పట్టుకుంటున్నాను, ఈ గ్లాస్కి నాకు ఏమి తేడా? ఏం తేడా లేదు కదా. అది కూడా పంచమహాభూత, నేను కూడా పంచమహాభూత. అయితే ఏం తేడా ఉంది? ఈ గ్లాస్కి నేను అనేది లేదు. అవునా? ఉందా? ఓహో, నేను ఇక్కడ పైకి కూర్చుంటాను, కిందకు పెట్టొద్దు జ్యోతి నన్ను, ఏమన్నా అలాంటి ఒక్క భావన ఉందా? నేను అనే అవేర్నెస్ లేదు. కానీ మనకు నేను అని ఆ అవేర్నెస్, అహంకారం అంటే పెద్ద గర్వం అని కాదు. నేను ఇక్కడ ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇలా చేస్తున్నాను అని ఒక జ్ఞానం ఉందా? అది ఆ గ్లాస్కి లేదు. ఇది తేడా. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఏం చూసామో, ఏ శరీరంలో ఏముందో దీనికి పిండాండ అని పేరు. ఇదే తత్వ బ్రహ్మాండ కూడా. బ్రహ్మాండ అంటే ఏదో మన భూమి మాత్రమే కాదు, అన్ని మొత్తం గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ కలిపి బ్రహ్మాండం అంటాం. ఇక్కడ ఏముందో, పిండాండలో ఏముందో అదే అక్కడ బ్రహ్మాండంలో కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన ఆ టాపిక్ని చెప్తున్నారు. ఏవం పిండ బ్రహ్మాండ యోహో ఐక్యం సంభూతం. ఇలాగే అంటే ఇప్పుడు జగత్తు గురించి, జగత్తు సృష్టి గురించి చెప్పి తర్వాత ఇలాగే
ఈ పిండాండ బ్రహ్మాండ ఐక్యం అంటే ఇక్కడ ఒకే అలాగ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఓకే. ఐక్య అంటే ఇక్కడ ఐక్యం అని కాదు, మనము ఐక్యం అవుతాము అని అంటాం కదా, అలా కాదు. అంటే ఈ బ్రహ్మాండంలో ఈ పిండాండ అనేది ఒక భాగం, పెద్ద బ్రహ్మాండం. మన పిండాండ అనేది చిన్నది, మన దేహం ఎంత చిన్నగా ఉంది, బ్రహ్మాండ అంటే అమ్మో ఎంత పెద్దగా ఉంది. కానీ పోలికలు ఉన్నాయి, ఒకే అలాగుంటాయి. మనము ఈ బ్రహ్మాండంలో ఒక భాగం. అయితే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు. ఇప్పుడు మన ఒక్క చేయి తీసుకుంటే ఇది నా దేహానికి ఒక భాగం. ఎంత కేర్ తీసుకుంటాము. ఏదో ఒక చిన్న దెబ్బ తగిలితే అమ్మో ఎలా చేస్తాము, ప్లాస్టర్ అంతా వేసి నాకు దెబ్బ తగిలింది అంటాము. ఎందుకు? అది ఒక భాగం మనకు. అలాగే మనము అనేది ఈ ప్రపంచానికి, ఈ బ్రహ్మాండానికి ఒక భాగం. ఎలా ఇది పిండాండ అంటే బ్రహ్మాండ ఎలాగంటారో అంటే, దీన్ని చదివే ముందు లాస్ట్ క్లాస్లో ఒక ఉదాహరణతో చెప్పాను. ఇప్పుడు నా ముందు ఒక అద్దం పెట్టుకుంటున్నాను నేను. అద్దాల్లో నా ప్రతిబింబం కనపడుతుంది. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఒక అద్దం ఉంది, అద్దంలో కనపడే నా ప్రతిబింబం కూడా ఉంది. 3 అంశాలు ఇక్కడ ఉంటాయి. ఈ ప్రతిబింబ అనేది మన దేహంలో ఉంది. ఇప్పుడు మన మాధ్యమం అద్దం అనేది మన దేహం. ఈ స్థూల శరీర అనేది సూక్ష్మ శరీర, కారణ శరీర, ఇవి అన్ని 3 కలిపి శరీరం చెప్తాము. ఈ శరీరంకి దీని ఒక మాధ్యమం అంటే ఒక మీడియం, ఏదో కావాలి కదా. ఇందులో కనపడే ప్రతిబింబం, బింబం ఎక్కడ ఉంది? బింబం ఉంటే కదా ప్రతిబింబ. అంటే ఒరిజినల్ మూల చైతన్యం ఎక్కడ ఉంది? అన్ని చోట, సర్వవ్యాపి. ఎలా ఒక ఆకాశం మనము కనపడుతుందో మనం చూస్తున్నాము. ఎక్కడ ఉంది ఆకాశం? ఆస్ట్రేలియా వెళ్తే ఆకాశం ఉంది. పైన కనపడే ఆకాశం మాత్రం కాదు, స్పేస్ అంటాం కదా అది. అమెరికా వెళ్ళండి, అక్కడ లేదా ఆకాశం లేదా? అన్ని చోట ఆకాశం ఉంది. అందుకే భగవద్గీత 13వ అధ్యాయ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవంతుడు ఈ ఆత్మాన్ని దేనితో పోలించలేము, కానీ చాలా దగ్గరకు వచ్చేది ఇది. ఉదాహరణ అంటే ఆకాశం. ఆత్మ సర్వవ్యాపిగా ఉంటుంది. అది అర్థం అవ్వాలి అంటే ఆకాశం ఎలాగుందో, సర్వవ్యాపిగా ఎలాగుందో, ఆకాశం అయితే మనకు కనపడుతుంది, ఆత్మ కనపడటం లేదు. ఇలాగుంది అని భగవంతుడు అక్కడ వర్ణించారు, వివరించారు. అలాగే ఈ బ్రహ్మ అనే చైతన్య, మూల చైతన్యాన్ని పేరు పెడతాము. అన్ని చోట సర్వవ్యాపిగా ఉంది, కానీ మనకు కనపడటం లేదు. ఇప్పుడు ఆకాశంలో మనము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే అది ఎక్కడ పోతుంది? ఆకాశం ఎక్కడైనా పోతుందా? అది అక్కడే ఉంటుంది. ఆకాశం ఎక్కడ పోవట్లేదు. ఆ బిల్డింగ్ని చెడగొట్టామనుకోండి, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టాలి, నాకు తీసినప్పుడు కనపడుతుంది. మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టితే ఆకాశం ఎక్కడైనా పోతుందా? అది ఎక్కడ పోవట్లేదు, అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ మన దేహంలో ఎక్కడ చూస్తే ఉన్నటువంటి ఈ మూల చైతన్య పడి ఒక ప్రతిబింబం సృష్టి అవుతుంది. ఇక్కడ మన దేహం అనేది అద్దం అలాగా ఉంటుంది. అయితే మనం ప్రశ్న అడగొచ్చు, సరే దేహంలో అయితే ప్రతిబింబం, బయట అన్ని చోట ఉంది అంటాం కదా, నా వెనక అటు ఇటు కూడా ఉండాలి కదా బ్రహ్మ. అన్ని సర్వవ్యాపి అంటే అన్ని చోట ఉండాలి కదా. అవును, ఉన్నాడు. మరి ఎందుకు కనపడటం లేదు? ఎందుకు ఒక గ్లాస్కి నేను అని
అలాంటి అవేర్నెస్ గ్లాస్కి ఎందుకు లేదు? నేను పంచభూతాలే, గ్లాస్ కూడా మహాభూతాలే అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక ప్రతిబింబం రావాల్సింది కదా అని ప్రశ్న వస్తుంది, సందేహం వస్తుంది. అద్దం ముందే నిలబడితే ప్రతిబింబం కనపడుతుంది. నేను నా కబర్డ్ ముందు నిలబడతాను. ఊరికే ఒక వుడన్ డోర్ ఉన్నటువంటి ఒక కబర్డ్ ముంద నిలబడితే అక్కడ నా ప్రతిబింబం కనపడుతుందా? ప్రతిబింబం అక్కడ అద్దం ఉంటే మాత్రమే కనపడుతుంది. ఒక మంచం మీద వెళ్ళి నా ప్రతిబింబం చూపించు నాకు అని చెప్తే కనపడుతుందా? లేదే. ఎందుకు? అది డిజైన్ అలాగే ఉంది. అది ప్రతిబింబం ఇచ్చే డిజైన్ కాదు. అలాగే ఈ గ్లాసులో కూడా ఆ బ్రహ్మ అనే మూల చైతన్య ఉంటే కూడా ఈ మాధ్యమం ఇలాగుంది కాబట్టి ప్రతిబింబం అనేది ఈ గ్లాసులో లేదు. ఈ గ్లాస్ మీద ఎలాగా బ్రహ్మ చైతన్య పడుతుందో అలాగే నా దేహం మీద కూడా పడుతుంది. కానీ నా దేహ అనేది ఎలా డిజైన్డ్ అంటే ప్రతిబింబ కనపడుతుంది. ఇది ఒక వుడన్ డోర్ ఉండినట్టు నా దేహం అనేది, మన దేహం అనేది ఒక అద్దం ఉండినట్టు ప్రతిబింబ కనపడుతుంది. మూల చైతన్య అనేది బింబ అనొచ్చు. ఈ దేహం అనేది మాధ్యమము. ఇందులో ఉన్నటువంటి ప్రతిబింబ, ఆ ప్రతిబింబ ఉంది కాబట్టి ఈ దేహ జీవంతంగా ఉంది, మాట్లాడుతుంది, చెయ్యి అలాగిలా చేస్తుంది. ఎందుకు? ఆ ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబానికి పేరు జీవాత్మ. ఆత్మ అనాత్మ నేర్చుకున్నప్పుడు మనం ఒక 5 పాయింట్స్ నేర్చుకున్నాము. గుర్తుంది అనుకుంటున్నాను. ఇది గుర్తు పెట్టుకోవాలి, అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇది మర్చిపోకూడదు మనము. మొదటి పాయింట్, ఈ ఆత్మ అనేది ఈ దేహానికి ఒక భాగం కాదు, దేహ గుణము కాదు, దేహం నుండి వచ్చిన ఒక ఉత్పత్తియు కాదు, ఒక ప్రోడక్ట్ కూడా కాదు. పార్ట్ కాదు, ప్రాపర్టీ కాదు, ప్రోడక్ట్ కాదు. ఇది మొదటి పాయింట్. రెండోది, ఆత్మ అనేది ఒక స్వతంత్రమైన తత్వం. దేని మీద డిపెండ్ అయి లేదు. అది స్వతంత్రమైన తత్వం. ఈ స్థూల శరీరంలో ఉండి ఈ శరీరం జీవంతంగా ఉన్నటువంటిది కార్యం అది చేస్తుంది. అది ఉంది కాబట్టి ఈ శరీరం జీవిస్తుంది. ఇది రెండో పాయింట్. మూడోది, ఈ ఆత్మ అనేది ఈ దేహానికి మాత్రమే లిమిటెడ్ కాదు. దేహంలో ఉంది, దేహ బయట కూడా ఉంది. విదిన్ అండ్ విదౌట్. లోపల ఉంది, బయట కూడా అన్ని చోట ఉంది. ఆకాశం ఎక్కడ ఉంది అని మనము చూడాలా? అన్ని చోట ఉంది. అలాగే ఈ మూల చైతన్య అనేది అన్ని చోట ఉంది. ఇది మూడోది. నాలుగోది, ఈ దేహాన్ని ఇక్కడ నుండి తీసి పడేస్తే, నాశమైతే ఆ చైతన్య, ఆ ఆత్మ అది ఉంటుంది. కానీ 5వ పాయింట్, ఇప్పుడు మన వ్యవహారానికి దొరకట్లేదే. ఎవరైనా చనిపోతే ఆ తరువాత ఆ వ్యక్తితో మనం ఏమైనా వ్యవహారం చేయగలుగుతామా? లేదు. అది మనకు తెలుసు. మాట్లాడడు, ఏమి చేయడు, ఏమీ ఒక కార్యం చేసే ఇది లేదు. చనిపోతే, ఆ దేహం నాశనం అయిపోతే. అంటే అక్కడ ఉంటుంది, చైతన్యం అక్కడ ఉంటుంది, కానీ మన వ్యవహారానికి దొరకట్లేదు. ఎందుకంటే అక్కడ అలాంటి మాధ్యమ లేదు. ఇది సూర్యుడికి ఉన్నటువంటి ఆ వెలుగు చంద్రుడి మీద పడి, మనమేమో చంద్రుడి వెలుగు అంటాం, మూన్లైట్ అంటాం కదా. అది పౌర్ణిమ రాత్రి అయితే అబ్బా ఎంత అందంగా కనపడుతున్నాడు. అది నిజంగా చూస్తే చంద్రుడికి ఉన్నటువంటి వెలుగు కాదు. చంద్రుడికి వెలుగే లేదు. అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడికి ఉన్నటువంటి వెలుగు అక్కడ పడి అది ప్రతిబింబం మనకు కనపడుతుంది. అక్కడ చంద్రుడిని తీసేస్తే
సూర్యుడు ఎక్కడ వెళ్ళట్లేదు, ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయన అలాగే వెలుగు ఇస్తూ ఉంటాడు. చంద్రుడు అక్కడ వస్తే సరి ప్రతిబింబం, చంద్రుడు లేదు అంటే ప్రతిబింబం లేదు అంతే. కానీ ఆ వెలుగు అనేది అక్కడ పడుతూ ఉంటుంది. ఈ 5 పాయింట్స్ మనము సరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జీవాత్మ అనేది ఆ బ్రహ్మ చైతన్య, అది బింబ అంటే ఈ జీవాత్మ, ఆత్మ అనేది ఒక ప్రతిబింబం. సరిగా అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టమైన విషయం ఇది. బ్రహ్మ చైతన్య, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఈ చతుర్ముఖ బ్రహ్మ కాదు, మూల చైతన్య అని పేరు పెడతాము. ఈ మూల చైతన్య అన్ని చోట ఉంటుంది. ఏ గుణము లేదు, ఏ మార్పు లేదు, నిరాకార, ఇంకా అచల, ఎక్కడ వెళ్ళదు. ఇప్పుడు మనం ఏమన్నా ఎక్కడైనా వెళితే మనతో ఆకాశం కూడా వస్తుందా? రాదు కదా. అలాగే ఈ ఆత్మ కూడా అంటే ఇది మూల చైతన్య కూడా ఎక్కడ వెళ్ళదు. ఎందుకంటే అక్కడే ఉంటుంది, అది అన్ని చోట ఉంటుంది, సర్వవ్యాపిగా అన్ని చోట ఉండినప్పుడు ఇంకెక్కడికి వెళ్తుంది? వెళ్ళే అవకాశమే లేదు. అందుకే దానికి పేరు అచల. చల లేదు, మూమెంట్ లేదు, అచలంగా ఉంటుంది. ఈ జీవాత్మ, ఇప్పుడు నాలో ఒక ప్రతిబింబం ఉంది, నాలో ఒక జీవాత్మ ఉంది. నేను అటు ఇటు వెళ్తే నాతో జీవాత్మ కూడా అటు ఇటు వెళ్తుంది. ఇది అచలమా? ఇది చలం. అంటే మూమెంట్ ఉంటుంది. ఎక్కడెక్కడ నేను వెళ్తానో అక్కడంతా నా జీవాత్మ నాతో వస్తుంది. ఇంకా ప్రతిబింబ అనేది అన్ని చోట ఉందా? మూల చైతన్య అన్ని చోట ఉంటుంది. ఈ ప్రతిబింబ, ఈ జీవాత్మ అనేది ఎక్కడ ఇలాంటి మాధ్యమం ఉందో అక్కడ మాత్రమే ఉంటుంది. ఇది అన్ని చోట లేదు, సర్వవ్యాపి కాదు. జీవాత్మ అనేది సర్వవ్యాపి కాదు. ఆ బ్రహ్మ చైతన్య, మూల చైతన్య అన్ని చోట సర్వవ్యాపిగా ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. ఏదో చాలా బ్రహ్మ చైతన్య అని లేదు, మూల చైతన్యం ఒక్కటే ఉంటుంది అన్ని చోట. ఈ జీవాత్మ అనేది అక్కడ ఎన్ని మాధ్యమాలు ఉన్నాయో అన్ని జీవాత్మలు, 10 దేహాలు ఉన్నాయంటే 10 జీవాత్మలు ఉన్నాయి. బ్రహ్మ చైతన్య అన్ని చోట ఉంటుంది. ఈ జీవాత్మ అనేది ఎక్కడ మాధ్యమం ఉందో అక్కడ మాత్రమే ఉంటుంది. మూల చైతన్య అనేది అచల, ఈ జీవాత్మ అనేది చల, మూమెంట్ ఉంటుంది. ఏ దేహాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, జీవాత్మలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ దేహ నాశం అయితే ఆ మూల చైతన్య అలాగే ఉంటుంది. కానీ ఈ జీవాత్మ నాశమైపోతుంది. ఈ జీవాత్మ ఎల్లప్పుడూ ఉండదు. మూల చైతన్య ఎల్లప్పుడూ ఉంటుంది, అంటే నిత్యం. ఈ జీవాత్మ అనేది అనిత్య. మాధ్యం మీద డిపెండ్ అయి ఉంది ఈ జీవాత్మ. మాధ్యమ లేదు అంటే జీవాత్మ కూడా లేదు, అంతే కదా. అద్దం ఉంది అంటే అక్కడ ప్రతిబింబము కనపడుతుంది. అద్దం తీసేశారు, ప్రతిబింబ కనపడుతుందా? లేదు. మనం అక్కడ ఉంటే కూడా అక్కడ అద్దాలు లేవు అంటే ప్రతిబింబాలు కూడా లేవు. అలాగే దేహ నాశం అయిపోతే అక్కడ ప్రతిబింబ లేదు, ఎందుకంటే ఆ మాధ్యమ లేదు అక్కడ. అయితే బ్రహ్మ చైతన్య, మూల చైతన్య అనేది నిత్య, ఇది అనిత్యంగా ఉంటుంది.
ఇప్పుడు ఇలాంటి తత్వాన్ని మనము బ్రహ్మాండంలో కూడా ఇదే తత్వం అక్కడ తీసుకువెళ్దాం. ఇది వ్యష్టి, అది సమష్టి. వ్యష్టిలో స్థూల దేహ, సమష్టిలో స్థూల ప్రపంచ. వ్యష్టిలో సూక్ష్మ దేహ, సమష్టిలో సూక్ష్మ ప్రపంచ. వ్యష్టిలో కారణ శరీర, సమష్టిలో కారణ ప్రపంచ. సేమ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చదివి చూద్దాం ఏం చెప్తున్నారో. స్థూల శరీర అభిమాని జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. స్థూల శరీర అభిమాని జీవనామకం, జీవాని పేరిచ్చారు. ఇది ఏంటి? ఇది బ్రహ్మ ప్రతిబింబం భవతి. ఇది వేరేమీ కాదు. ఆ మూల చైతన్య బ్రహ్మాని ఉందా, ఒక బింబం ఉంది. ఆ బింబం ఇక్కడ పడి ప్రతిబింబాన్ని సృష్టి చేస్తుంది. ఈ ప్రతిబింబానికి జీవ నామకం, నామకరణం చేశారు. ఏమిచ్చారు పేరు? జీవ అని పేరిచ్చారు. ఈ జీవ అనే దీంట్లో 3 అంశాలు వస్తాయి. ఒకటి ఆ మూల చైతన్య బ్రహ్మ, ఇంకొకటి ఈ మాధ్యమం, దేహాన్ని ఉన్నటువంటి మాధ్యమం, మూడవది ప్రతిబింబం. ఇవి 3 కలిపితే మన జీవం, జీవాత్మ, పరమాత్మ లేదా బ్రహ్మ, ఇంకొకటి ఈ దేహం. ఇవి 3. దేహం అంటే స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర అన్ని కలిపి ఒక శరీరం అని అనుకుందాము. ఈ 3 అంశాలు మన ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. స ఏవ జీవ ప్రకృత్యా స్వస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. ఇలాంటి జీవ ప్రకృత్యా సహజంగా స్వస్మాత్ ఈశ్వరం భిన్న, ఈశ్వరుడు భగవంతుడు వేరే, నేను వేరు, ప్రపంచం వేరు, భగవంతుడు వేరు. ఈశ్వర అంటే వేరు. అలాంటి భావన సహజంగా ప్రతి ఒక్క జీవిలో కూడా ఉంటుంది అంటున్నారు. ఈ ఈశ్వర అంటే ఏంటో అని చూద్దాము. అవిద్యోపాధి సన్ ఆత్మ జీవా ఇది ఉచ్యతే. అవిద్య, అవిద్య అంటే గుర్తుంటే కారణ శరీర డెఫినేషన్లో ఫస్ట్లో వచ్చేది అవిద్య, అజ్ఞానం. దానికి అది కారణ శరీరానికి ఇచ్చిన పేరు. కారణ శరీరం, దీనికి కారణ శరీరాన్ని మాధ్యమంగా పెట్టుకుంటే ఉపాధి, ఉపాధి అంటే ఒక మాధ్యమం అనుకోవచ్చు. ఇక్కడ ఆత్మ జీవ ఇది ఉచ్యతే, మాయోపాధి సన్ ఈశ్వర ఇది ఉచ్యతే. కారణ శరీరం మాధ్యమంగా ఉంటే దీనికి పేరు జీవ అని. అదే మాయ, మాయ అంటే కారణ ప్రపంచం. కారణ ప్రపంచాన్ని మాధ్యమంగా పెట్టుకుంటే దానికి పేరు ఈశ్వర. దానికి అంటే బ్రహ్మ ప్రతిబింబ. బ్రహ్మ ప్రతిబింబ ఈ దేహాల్లో ఉంటే దానికి జీవ అని పేరు. అదే బ్రహ్మ ప్రతిబింబ ఈ కారణ ప్రపంచం మీద, మాయ మీద, కారణ ప్రపంచం అంటే అందులో సూక్ష్మ ప్రపంచము ఉంది, స్థూల ప్రపంచం, కళ్ళకి కనపడే స్థూల ప్రపంచం కూడా కారణ ప్రపంచంలో అవ్యక్తంగా ఉంది. ఇది తెలుసుకున్నాము. ఈ కారణ ప్రపంచం మీద లేదా మాధ్యమంగా పెట్టుకుంటే పడే ప్రతిబింబానికి పేరు ఈశ్వర. ఈ జీవ సహజంగా ఈశ్వర అంటే వేరు, నేను వేరు అని అనుకుంటుంది. తర్వాత ఏవం ఉపాధి భేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణాది రూప సంసారో నా నివర్తతే. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఎప్పుడు వరకు నేను ఒక సపరేట్ ఒక ఎంటిటీ,
ప్రపంచానిది ఒక సపరేట్ ఎంటిటీ, ఈశ్వర అంటే ఒక సపరేట్ ఎంటిటీ అని ఎప్పుడు వరకు మనము ఈ భావనతో ఉంటామో అప్పుడు వరకు ఈ సంసార అనేది మనతోనే ఉంటుంది. మోక్ష అనేది రాదు. అయితే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నేను, జగత్తు, ఈశ్వర అన్నీ ఒక్కటే, ఏమి తేడా లేదు, ఎప్పుడు ఈ జ్ఞానం వస్తుందో అప్పుడు సంసారం అనేది మనకు బాధంగా ఉండదు. మనకు ఏ ప్రాబ్లం మన సంసార ఇవ్వదు. ఎప్పుడు నేను, జగత్తు, ఈశ్వర ఇవన్నీ కూడా ఏమి తేడా లేదు. ఇలాంటి భావన వచ్చినప్పుడు మనకు మోక్ష అంటున్నారు. అయితే ఈ జీవాత్మ, ఆ ఈశ్వర ఒకే ఇది అని ఎలాగనొచ్చు మనము? కాదు కదా, మనకు సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఈ జీవాత్మ చూస్తే అటు ఇటు తిరుగుతుంది కదా. చలం అనేది ఒక గుణం ఉంటుంది, అన్ని మార్పులు ఉంటాయి, అనిత్యం ఇది. ఇవి అన్ని గుణాలు ఈ జీవాత్మకి ఉంది. ఈ జీవ అనేది జీవ అంటే 3 అంశాలు: ఒరిజినల్ మూల చైతన్య, ప్రతిబింబ చైతన్య, దేహ. ఇవి 3 కలిపి జీవ. ఈ జీవ అనేది అల్పశక్తి. ఎంత మోసుకోగలుగుతాము? ఒక్క 10 కిలో బ్యాగ్. దానికి ఎక్కువ అయితే అమ్మో మోసుకోలేను, ఎవరైనా కావాలి మనకు. అదే ఈశ్వర అంటే మళ్ళీ ప్రతిబింబమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర అంటే ఆ మూల చైతన్య మాయ మీద పడి లేదా ప్రపంచం మీద, మన బ్రహ్మాండం మీద పడినప్పుడు వచ్చే ప్రతిబింబానికి పేరు ఈశ్వర. కానీ ఎంత పెద్దది బ్రహ్మాండం అనేది, ఎంత పెద్దది, ఈ దేహం అనేది ఇంత చిన్నది. అయితే మనకు ఈ జీవ, దీనికి అల్పశక్తి, ఈశ్వరికి మహాన్ శక్తి, సర్వశక్తిమాన్. భజన పాడతాము సర్వశక్తిమాన్ అని. అలాగే జ్ఞానం, అల్ప జ్ఞానం. ఎంత జ్ఞానం ఉంది మనకు? ఎంతో కొంచెం. అదే ఈశ్వర మొత్తం ప్రపంచం, ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అన్నీ తెలుసు, సర్వజ్ఞ. ఈ జీవాత్మ అనేది సర్వవ్యాపి కాదు. ఎక్కడ మాధ్యమం ఉందో అక్కడ మాత్రమే జీవాత్మ ఉంటుంది. ఇప్పుడు ఈ దేహం ఉంది, దేహం అటు ఇటు చూస్తే ఖాళీగా ఉంది, అక్కడ ప్రతిబింబ లేదు, గోడ మాట్లాడట్లేదు, గోడకి నేను అని ఒక అవేర్నెస్ లేదు. ఎందుకు? అది అలాంటి మాధ్యమం. ఈ దేహానికి అంతే జ్ఞానం ఇంతే ఉంటుంది. ఆ ఈశ్వరుడికి సర్వజ్ఞ అంటాము, అన్నీ తెలుసు, సర్వవ్యాపిగా ఉంటాడు, సర్వజ్ఞ, సర్వశక్తిమాన్. ఇవి అన్నీ మనకు తెలుసు. ఇలా ఉంటే కూడా జీవాత్మ పరమాత్మ సేమ్ ఒకటే, అహం బ్రహ్మాస్మి అంటారు. అది ఎట్లా? అది చూసే ముందు సముద్ర సాగరం ఉంటుంది. సాగరలో ఎన్నో అలలు వస్తాయి. మనం బీచ్కి వెళితే చూస్తాం. కొన్ని చిన్న అలలు, కొన్ని పెద్ద అలలు. పెద్ద అలలు అయితే మనం ఎంత దూరం అక్కడ నిలబడి ఉంటే కూడా అక్కడ దాకా వస్తుంది నీళ్ళు, ఆ అల. ఇప్పుడు ఆ అలకి నేను అని అవేర్నెస్ ఉంది అనుకుందాము, ఊహిస్తాము. ఒక చిన్న అల చూస్తుంది, అటు ఇటు చూసి అయ్యో నేను ఇంత చిన్నగా ఉన్నాను, నా దగ్గర ఉన్న అబ్బో వెనక నుండి వస్తుంది పెద్ద అల, ఎంత మంచిగా ఉంటుంది, నేను మాత్రమే ఇంతే.
చిన్న అల అయితే ఇక్కడ దాకా మాత్రం వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ వెనక వెళ్ళిపోతుంది కదా. అలాగా అనుకుంటుంది చిన్న అల. నిజంగా చూస్తే అది నీళ్లే కదా. పెద్ద అల ఉండొచ్చు, చిన్న అల ఉండొచ్చు, ఎలాంటి అలలైతే కూడా మూలంగా ఉన్నటువంటిది నీళ్లు మాత్రమే. మనమేమో పెద్ద సాగర అంటాము. బీచ్కి వెళ్ళి ఓహో వేవ్స్ అలలున్నాయి, ఎంత బాగున్నాయి, వైట్గా కనపడుతుంది అని అనుకుంటాము. నిజంగా చూస్తే సాగర వేరు, అలలు వేరు, నీళ్లు వేరా? ఒక్కటే కదా, నీళ్లే కదా అది. అలాగే మనము కూడా అయ్యో నాకేమి తెలీదు, నేను అందంగా లేదు, లేదా నేను అందంగా ఉన్నాను, వాళ్ళకేమి తెలీదు, నాకు అన్ని తెలుసు, ఒక అల అంతే. నిజంగా మూలంగా వెతికితే మనం ఎవరు, నేనెవరు? ఆ మూల చైతన్యమే. దీన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దేహ అనేది ఒక మీడియం మాత్రమే, ఒక మాధ్యమ మాత్రమే. దీన్ని సరిగా ఉపయోగించి ఏంటి జీవాత్మ, పరమాత్మ, ఈశ్వర, మూల చైతన్యం అంటే ఏంటి, ప్రతిబింబ అంటే ఏంటి, ఇది దీని గురించి మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక కుక్క వచ్చి నాకు తత్వబోధ కావాలి, నేర్చుకుంటాను అని కూర్చోదు. ఎందుకంటే అన్ని ప్రాణులలో ఉన్నటువంటిది ఒక ప్రోగ్రామ్డ్, మనం ఇప్పుడు చెప్తాం కదా, ఒక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ చేసి పెడతారు, అది అలాగే నడుస్తూ ఉంటుంది. కొత్త కొత్త కోరికలు వస్తాయా? ఒక కుక్కకి ఏమి తినాలో, ఎవరితో ఫైట్ చేయాలో, ఎలా రక్షించాలో అది మాత్రమే తెలుసు. ఇంకా ఏమి వేరే జ్ఞానం లేదు. ఇట్లా తేడా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రాణులు, చెట్టులు చూస్తే ఇంకొక అది కూడా జీవియే. ఎందుకంటే ఈ మాధ్యమంలో తేడా వస్తే ఆ జీవాత్మ కూడా తేడా వస్తుంది. మాధ్యమం అనేది ఇప్పుడు దేహం. ఇక్కడ తేడా వస్తే ఇప్పుడు అద్దం, ఒక ప్యూర్ అద్దం మంచిగా క్లీన్గా పెట్టుకున్నాను అనుకోండి, ఆహా ప్రతిబింబం ఎంత మంచిగా కనపడుతుంది. అదే ఆ అద్దం ఎలాగెలాగో ఉంది, మంచిగా క్లీన్గా కూడా లేదు, ఆ అద్ద క్వాలిటీ కూడా బాగాలేదు. ప్రతిబింబం ఎలా ఉంటుంది? అంత క్లియర్గా కనపడదు. అలాగే ఉంటుంది ఈ మనుష్య దేహంలో. ఈ మాధ్యమ, మనుష్య దేహ అనే మాధ్యమ మంచి ప్రతిబింబాన్ని ఇస్తుంది. అందుకే మనము అన్ని చెయ్యగలుగుతాము. మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి అన్ని పని చేస్తున్నాయి. అదే ప్రాణులలో చూస్తే అలాంటి మాధ్యమం ఉంది కాబట్టి ప్రతిబింబ అనేది అంత హుషారుగా లేదు. ఇంకా చెట్టులు, ప్లాంట్ కిగడం, అది చూస్తే అక్కడ కూడా ఆ ప్రతిబింబం కొంచెం కొంచెం ఉంది. అన్ని చోట ఉంది, కానీ మాధ్యమం అలా ఉంది కాబట్టి అది యాక్టివ్గా, ప్రతిబింబ యాక్టివ్గా అవ్వట్లేదు. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరో బెడ్ రిడన్ అనుకోండి, ఏదో రోగి లేవలేకపోతున్నాడు, మంచంలో పడుతూ ఉన్నాడు, బెడ్ రిడన్ అంటే అలా కదా. 1 సంవత్సరం నుండి అలాగే ఉన్నారండి అంటే ఆ వ్యక్తిలో కూడా ప్రతిబింబం చాలా క్షీణమైంది. ప్రతిబింబం అంటే ఆ జీవాత్మ చాలా క్షీణమైంది. అందుకే ఎవరిని చూస్తే కూడా ఎవరని తెలియట్లేదు. నాకు ఇలా చెయ్యాలి, నాకు అక్కడ వెళ్ళాలి, అలాంటి భావన కూడా రావట్లేదు. ఎందుకు? ప్రతిబింబం అనేది చాలా క్షీణంగా ఉంది.
మనము నిద్రపోయినప్పుడు కూడా ఆ ప్రతిబింబ చాలా క్షీణమైపోతుంది. చూడండి ఎన్ని వికారాలు. ఇప్పుడు ప్రతిబింబ చాలా యాక్టివ్గా ఉంది. నిద్రపోయినప్పుడు తమోగుణ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ జీవాత్మ చాలా మినిమంలో ఉంటుంది. ఇది తేడా. ఒక్క దేహానికి ఇంకొక దేహానికి తేడా ఉంటుంది. మనుషులు వ్యత్యాసం ఉంటుంది. ఒకరు చాలా ఇంటెలిజెంట్, ఇంకొకరి చాలా డల్. ఈ మాధ్యమ డల్ అయితే ప్రతిబింబ కూడా డల్ అవుతుంది. ప్రాణులలో ఉన్నటువంటి మాధ్యమం కొంచెం డల్గా ఉన్నాయి, అందుకే అక్కడ ప్రతిబింబం కూడా డల్. అలాగే చెట్టులో ఉన్నటువంటి ఈ ప్రతిబింబం ఇంకా డల్గా ఉంది, అందుకే అక్కడ ప్రతిబింబం కూడా అంటే మాధ్యమం డల్గా ఉంది, ప్రతిబింబం కూడా డల్గా ఉంటుంది. ఒక చిన్న అమీబా, ఒకే ఒక్క సెల్ అంటారు, అందులో కూడా ప్రతిబింబం ఉంటుంది, చాలా క్షీణంగా ఉంటుంది. అలాంటి మాధ్యమంలో కూడా ప్రతిబింబం ఉంటుంది. అయితే ఈ గ్లాసులో కూడా అది పడుతుంది, ప్రతిబింబం ఉంటుంది, కానీ ప్రతిబింబం అనేది ఆల్మోస్ట్ జీరో అనొచ్చు. అలాగుంది కాబట్టి నేను అనే ఒక అవేర్నెస్ ఈ ఒక ఇనర్ట్ ఆబ్జెక్ట్కి రాదు. అయితే ఇప్పుడు మనకు తేడా ఉందా లేదా? జీవాత్మ పరమాత్మ అనేది ఒక్కటేయా? ఎందుకు అహం బ్రహ్మాస్మి అంటారు, అయమాత్మ బ్రహ్మ అంటారు. ఉపనిషత్తులో మహావాక్యం జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటారు. అది ఎలాగవుతుంది? ఇప్పుడు ఎవరో వచ్చి నన్ను అడుగుతున్నారు, జ్యోతి బెంగళూరు దూరమా అని అడిగితే నేను మళ్ళీ మరో ప్రశ్న వేస్తాను, ఎక్కడి నుండి? అవునా కదా? ఊరికే బెంగళూరు దూరమా దగ్గరమా అని అడిగితే ఎక్కడి నుండి అడుగుతున్నారు మీరు? ఇది కావాలి మనకు. మైసూరు నుండి అడుగుతారా? దగ్గరే. హైదరాబాద్ దూరం. ఢిల్లీ నుండి ఇంకా దూరం. అమెరికా నుండి ఇంకా దూరం. అంటే ఎక్కడి నుండి అడుగుతున్నారు అని. అలాగే ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటేయా? ఈ ప్రశ్న అడిగితే ఏ దృష్టికోణం నుండి మీరు చూస్తున్నారు అని మనము ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జీవాత్మ దృష్టి నుండి చూస్తే ఈ దేహం నాశమైపోతుంది, జీవ అనేది నాశమైపోతుంది కదా. ఈ దేహ నాశమైపోతే ఆ జీవాత్మ కూడా అక్కడ నాశమైపోతుంది. మాధ్యమం లేదు అంటే ప్రతిబింబం కూడా లేదు. ఇది అనిత్యం. ఆ మూల చైతన్యం అనేది నిత్యమే కదా. అయితే ఈ జీవాత్మ దృష్టి నుండి చూస్తే ఒక్కటే కాదు, అహం బ్రహ్మాస్మి అని చెప్పలేము. ఈ దృష్టి నుండి అదే ఈశ్వర దృష్టి. ఈశ్వర అంటే బ్రహ్మ ప్రతిబింబం, మాయా మాధ్యమంతో ఉన్నటువంటి ప్రతిబింబం. ఈ ఈశ్వర ఈ జీవాత్మ ఒకటేయా? ఒక్క విధంగా చూస్తే ఒకటే, ఇంకొక విధంగా చూస్తే ఒకటే కాదు. అయితే ఏ దృష్టికోణం నుండి ఒకటి కాదు? మాధ్యమ దృష్టికోణం నుండి చూస్తే ఈ దేహం అనేది చాలా చిన్నది, ప్రపంచం అనేది ఓబ్బో ఎంత పెద్దది, సేమ్ అది కాదు, ఇది సేమ్ కాదు. జీవాత్మ దృష్టి నుండి చూస్తే, మాధ్యమ దృష్టి నుండి చూస్తే ఇది చిన్నది, అది పెద్దది అయింది. ఇప్పుడు ఈ ప్రతిబింబ దృష్టి నుండి చూస్తే అది కూడా ఒక్కటే కాదు. ఈ ప్రతిబింబం అప్పుడప్పుడు నాశమైపోతుంది. అయితే ఒక్కటి అని ఎక్కడి నుండి చెప్పొచ్చు? ఆ బ్రహ్మ మూల చైతన్య దృష్టికోణం నుండి చూస్తే
జీవాత్మ పరమాత్మ అనేది ఒక్కటే. ఎట్లా? సముద్ర ఉదాహరణ తీసుకుందాము. అలా అలా దృష్టి నుండి చూస్తే అన్ని సేమా కాదు. ఒక అల చిన్నది, ఒక అల పెద్దది, ఇంకా సాగర్ అనేది చాలా పెద్దది కాదు, సేమ్ కాదు. అదే ఈ నీళ్లు దృష్టికోణం నుండి చూస్తే నీళ్ళకేమనిపిస్తుంది? ఓహో, ఏదో పెద్ద సాగర్ అంటారు, కానీ నేనే అక్కడ ఉండటం నీళ్లు. అలా అంటారు, వేరే వేరే అలలు అంటారు, కానీ అవి అన్నీ కూడా నేనే, నీళ్లే కదా. అయితే నీళ్ల దృష్టి నుండి చూస్తే జీవాత్మ పరమాత్మ అనేది ఒక్కటే, ఏ తేడా లేదు. అయితే మూడు చూడాలి మనము. ఒకటి మాధ్యమం, ఇంకొకటి ప్రతిబింబం, ఇంకొకటి బింబ అంటే మూల చైతన్యం. ఈ మూడు దృష్టి నుండి మనము చూడాలి. మాధ్యమ దృష్టి నుండి చూస్తే జీవాత్మ పరమాత్మ అనేది ఒకటి కాదు. ఈ జీవాత్మ దృష్టి నుండి, ప్రతిబింబ దృష్టి నుండి చూస్తే అది కూడా ఒక్కటే కాదు. ఈ మూల చైతన్య దృష్టి నుండి చూస్తే జీవాత్మ పరమాత్మ అనేది ఒక్కటే. ఆ నీళ్లు, సాగర అంటే కూడా నీళ్లే, అలా అంటే కూడా నీళ్లే, అది సేమ్ అవుతుంది. ఈ ఉదాహరణతో సముద్ర అనే ఈ నీళ్లు, సాగర, అల, ఈ ఉదాహరణతో మనకు కొంచెం అర్థమవుతుంది. జీవాత్మ పరమాత్మ అంటే ఒక్క దృష్టికోణం నుండి సేమ్, ఒకటే, ఏమి తేడా లేదు. అది ఆ చైతన్యమే ఉంటుంది. ఈ మాధ్యమ దృష్టికోణం నుండి చూస్తే ఒకటి కాదు. జీవాత్మ దృష్టి నుండి చూస్తే, ప్రతిబింబ దృష్టి నుండి చూస్తే ఒక్కటే కాదు. కానీ ఆ మూల చైతన్య దృష్టి నుండి చూస్తే మాత్రమే ఇవి రెండు కూడా ఒకటే. అయితే ఆది శంకరాచార్యులు ఏమంటున్నారు? ఆ లెవెల్కి వచ్చేదాకా సంసార అనేది వెళ్ళిపోవద్దు, మనతోనే ఉండి. ఇక్కడ సంసార అంటే మళ్ళీ ఒక గృహస్థాశ్రమం మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీ ఉండటం మాత్రమే సంసారాన్ని కాదు. అభద్రత, రక్షణ చేసుకోవాలి, నన్ను రక్షణ చేసుకోవాలి నేను. మొదటిలో నా రక్షణ, ఆ తర్వాత ఇంటి వాళ్ళు, అక్కడ కుటుంబస్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళదంతా రక్షణ, ఆ తరువాత నా ఇల్లు రక్షణ, నా ప్రాపర్టీ రక్షణ ఎలా చెయ్యాలి. దీనితో వస్తుంది భయం, ఎల్లప్పుడూ భయం. దీనికి పేరు సంసారం. ఈ సంసారం మనని వదిలి వెళ్ళిపోవద్దు, మనతోనే ఉంటుంది. ఎప్పుడు వరకు ఈ జ్ఞానం రావట్లేదో, నేను పరమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే భావన, జ్ఞాన ఎప్పుడు వరకు రాదో అప్పుడు వరకు ఈ సంసారం అనేది మనతోనే ఉంటుంది. దాని గురించి చెప్పి తరువాత నా నివర్తతే అన్నారు. తస్మాత్ కారణాత్ నా జీవ ఈశ్వరయో భేద బుద్ధి స్వీకార్య. అందుకే జీవ ఈశ్వర భేద, తేడా, దాన్ని స్వీకారం చేయొద్దు. ఎవరైనా చెప్పొచ్చు, ఈశ్వరుడు అంటే వేరు, నువ్వు వేరు అని ఎవరైనా చెప్తే, లేదా మనకు అలాగ అనిపిస్తే దాన్ని స్వీకారం చేయకూడదు అంటున్నారు ఆది శంకరాచార్యులు. ఎందుకు? అక్కడ వరకు రావాలి, ఆ స్థితి వరకు రావాలి అందరూ. సరే, ఆ స్థితికి రాలేదు ఇప్పుడు, కానీ గురుగారు ఇక్కడ చెప్తున్నారు అంటే అది సత్యం ఉండాలి కదా, నిజమే ఉండాలి కదా. ఫస్ట్లో చెప్పారు శ్రద్ధ, గురు మీద శ్రద్ధ, గురు చెప్పే మాట మీద శ్రద్ధ, వేదాంత వాక్యాలో శ్రద్ధ, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే మనము ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఇది ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు.
అహం బ్రహ్మాస్మి లేదా జీవాత్మ పరమాత్మ ఈశ్వర అనేది ఒక్కటే. ఆ లెవెల్కి రావాలి అంటే, ఆ జ్ఞాన రావాలి అంటే అలాంటి సాధన చేయాలి. ఆ సాధన చేసి ఆ లెవెల్కి వస్తే తరువాత మనకు అనిపిస్తుంది మొత్తం ప్రపంచం చూస్తే అది నేనే. ఇది ఈశ్వర అంటే ఇక్కడ భగవంతుడి ఒక దేహమే. ఇది నా దేహం. జీవాత్మ ఉన్నటువంటి దేహం ఇది చిన్నది. పరమాత్మ ఉన్నటువంటి పరమాత్ముడి దేహం మొత్తం బ్రహ్మాండం. భూపాదౌ యస్య నాభిర్వ్యద సూర్యచంద్రౌ చ నేత్రే అంటాము. ఎక్కడ ఇది? విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకంలో. పాద అనేది పరమాత్ముడి, ప్రపంచ అనేది పరమాత్ముడి పాదమే. పురుష సూక్త సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతని పాడతాము. మొత్తం ప్రపంచం మొత్తం ఎవరు? ఆ ఈశ్వరుడే. ఆ భావన, ఆ జ్ఞానం రావాలి అంటే ఎంతో సాధన చేయాలి. ఏదో థియరీ మనము నేర్చుకోవచ్చు, అర్థం అవ్వచ్చు, కానీ అది ఇక్కడ కూర్చోవాలి, అది మన నిధిధ్యాసన అవ్వాలి అంటే అలాంటి సాధన చేయాలి. కొంచెం కష్టమైన టాపిక్కే ఇది, కానీ మళ్ళీ ఇంకొకసారి దీని గురించి చెప్తాను. మనన చెయ్యాలి. ఎవరు నేను అంటే ఎవరు? జీవాత్మ అంటే ఎవరు? ఒక ప్రతిబింబం. ఈశ్వర అంటే కూడా ఒక ప్రతిబింబమే. నా దేహం మీద పడే ఈ బ్రహ్మ చైతన్య, మూల చైతన్య, దీనికి ఒక దేహం ప్రతిబింబం ఇస్తుంది, దానికి పేరు జీవాత్మ. అలాగే ఈ ప్రపంచం మీద పడే ఆ బింబ ప్రతిబింబ అవుతుంది, దానికి పేరు ఈశ్వర. అయితే మూల చైతన్యానికి పేరు బ్రహ్మ. ప్రపంచం మాధ్యమంగా పెట్టుకొని లేదా మాయాన్ని మాధ్యమంగా పెట్టుకుంటే ప్రతిబింబానికి పేరు ఈశ్వర. ఈ శరీరాన్ని మాధ్యమంగా పెట్టుకుంటే వచ్చే ప్రతిబింబానికి పేరు జీవాత్మ. మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాము. దాని గురించి మనన చేస్తే కొంచెమైనా మనకు అర్థమవుతుంది. ఇది అర్థమైతే మనకు 70% ఉపనిషత్తు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది రావాలి అంటే నామస్మరణ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.